అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో కూడా చాలా బాగుంటుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడు వచ్చేస్తున్న సీజన్ అంతా రెయినీ సీజను. కొంచెం వర్షాలు అడపాదడపనో ఎట్లనో కొంచెం అయితే వర్షాలు పడుతున్నాయి కదా! ఇంకా అలాంటప్పుడు మనకి ఇంట్లో కొంచెం స్పైసీ ఫుడ్ అంటే మామూలుగా ఇలాంటి నేను చేసేలాంటి ఫుడ్ తినడం అంటే నాకు ఇష్టం. బేసిక్‌గా అందరికి ఇష్టమో నాకు తెలీదు కానీ నాకైతే ఇష్టమండి. వెల్లుల్లి కారం ఉంటుంది గదా! వెల్లుల్లి కారంలో ఇలా ఎగ్స్ ఏసుకొని తింటే అసలు అమృతం అండి దేవుడా! నాకు చాలా ఇష్టము. ఆల్ టైమ్ నా ఫేవరెట్ ఫుడ్డు. మీలో ఎంతమంది తిన్నారు? ఎప్పుడన్నా తిన్నారా లేదా? మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేశాను. ఇంకిక్కడ వర్షాలు కొంచెం అట్లా పడుతున్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఇట్లా తింటే కొంచెం నోటికి కూడా కొంచెం టేస్ట్‌గా అనిపిస్తుంది. తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా ఎగ్ కారం ఏసుకొని తింటే సూపర్ అండి. దీని కాంబినేషన్‌కి మించి వేరే ఏ కర్రీస్ కూడా పనికిరాదు. అంత సూపర్ టేస్టీ ఉంటది. ఇంకా నాకైతే ఏదైనా నోటికి అలా తినాలని రుచిగా ఏది టేస్ట్ అనిపించినప్పుడు నేనైతే ఇలా ట్రై చేస్తా ఉంటానన్నమాట. బట్ చెప్పాను కదా! మీకెవరికైనా రెసిపీ కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లక్కీ గాడు మంచిగా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు టీవీ దగ్గర కూర్చొని. అందుకే మీకు వాయిస్ ఓవర్‌లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఇంకిక్కడొచ్చేసి ఇంకా ఈవినింగ్ టైమ్‌లో అయితే నేనింక బయట కూర్చొని టీ తాగుతా ఉన్నాను. ఇంకా మనకి ఇట్లా వ్యూకి ఇట్లా చూసుకుంటూ వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ ఇలా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టము. పైగా ఇంట్లో నుంచి బయటకొచ్చి కూర్చుందాం అనుకున్నా ఆ పెద్ద భారీ వర్షం అన్నట్టా అట్లా గూడా గాదు. చినుకులు, చినుకులు వర్షం బాగా డిస్టర్బ్ చేస్తా ఉంది. అసలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే చలి, అసలు గాలి అసలు విపరీతంగా ఉంది. మామూలుగా లేదసలు. బట్ అది ఎనీవేస్ ఇట్లా వాతావరణం చూసుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తదో చెప్పండి. అందుకనే ఈవినింగ్ టైమ్‌లో వేడి వేడి టీ తాగేస్తా ఉన్నాను. అంతలోపే మా మరిదిను, మా ఆయన కూడా బయటికి వెళ్ళేసి వచ్చిరన్నమాట. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే నేను కొంచెం స్నాక్స్‌లోకని చెప్పేసి కొంచెం శనగలు కాల్చుకున్నాను. ఇంకా అవి వీళ్ళకి గూడా ఇస్తే వాళ్ళిద్దరు గూడా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇక తింటా ఉన్నారు. లక్కీ గాడేమో టీవీ చూస్తా ఉండు. ఇంక ధీరజేమో హోంవర్క్ చేసుకుంటా ఉన్నాడనమాట. ఇంక నేనేమో నా పనులు ఇక కిచెన్‌లోకి వెళ్ళి పనులనేవి స్టార్ట్ చేయాల్సిందే. ఇంకా మా ఆయన టీ పెట్టియవా అని చెప్పేసి అన్నాడు. అందుకే వాళ్ళిద్దరికి కూడా టీ పెట్టిచ్చేసి ఇంకా నేనొస్తే నెక్స్ట్ ఇంకా డిన్నర్‌లోకి ఏం చేద్దాము, ఇంకా రొట్టె చేసే ఓపిక లేదు. జస్ట్ మార్నింగ్ చేసిన కొంచెము సారీ టమాటా ఎగ్ కర్రీ గూడా ఉంది. కొంచెం బెండకాయ చేద్దాము. ధీరజ్ రొట్టెలు ఈ మధ్య ధీరజ్ కూడా కొంచెం ఇంట్రెస్ట్‌గా రొట్టెలు బానే మంచిగానే తింటుండనమాట. ఇంక అందుకనే అమ్మ మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు బెండకాయలు తీసుకొచ్చింది. అలాగే మా మరదలు కూడా బెండకాయలు అండ్ గోరుచిక్కుడుకాయ కూడా పంపించింది. ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కొంచెం ఇంకా రొట్టెలు చేయాలి. అసలు బేసిక్‌గా బెండకాయలు ఉన్నప్పుడు ఆహ్, రొట్టెలు చేస్తేనే అసలు దాని టేస్ట్ వేరే లెవెలు. బట్ ఏం చేస్తాం కొన్నిసార్లు మనకు ఓపిక ఉండదు. ఇంకా అలాంటప్పుడు ఇలా అడ్జస్ట్ అవుతా ఉంటామనమాట. ఇంకా నేనొచ్చేసి బెండకాయలు కట్ చేసుకుంటున్నాను. ఒక పక్కనైతే కొంచెంగా ఇంకా ఈవినింగ్ టైమ్‌లో ఎక్కువ తినబుద్ధి కావట్లేదు నైట్‌లో. ఎందుకో తెలీదు. మేబీ క్లైమేట్ వల్లనో, దేని వల్లనో కానీ నాకైతే ఒక్క పూట తినడమే ఫుల్ ఎక్కువ మాగండం అయిపోతుంది ఈ మధ్య కాలంలో. ఇంక అందుకని పెద్దగా ఏమి 2 పూటలు కూడా యాక్చువల్‌గా తినేది 2 పూటలు. బట్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. బట్ పిల్లలు తింటారు కదా అన్నట్టు కొంచెం వేడి వేడి రైసు, ఇంకా దాని తర్వాతొచ్చేసి ఇంకా కర్రీ చేద్దామని చెప్పేసి పైగా ఇదంతా వంట ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకుంటా ఉండాలి కర్రీ అయ్యేలోపు. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ స్కూల్ కాబట్టి ఈవినింగే ఇవన్నీ పనులు చేసుకొని రాత్రి పడుకునేటప్పుడు ఇవన్నీ పనులు చేసుకున్నామనుకోండి, ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి మనకు హడావిడి లేకుండా వంట కిచెన్‌లోకి ఫాస్ట్‌గా వంటలు గూడా చేసుకోవచ్చనమాట. ఇంకా ధీరజ్‌ని హోంవర్క్ చేసుకోమంటే తాపకొకసారి వచ్చి ఆకలవుతుంది మమ్మీ అది ఇది అని అంటా ఉంటాడు. అందరం నీట్‌గా తినేసినాము. వంట అయిపోయింది. బెండకాయ కర్రీ, రైస్, టమాటా ఎగ్. ఇట్లా తోమేసినాం అనుకో పొద్దుగానే ఎర్లీ మార్నింగ్ లేవగానే వంట చేసుడే ఉంటుంది. ఎందుకంటే ధీరజ్‌కి 7:15కే స్కూలు బస్ వస్తుంది. ధీరజ్‌ని బాదం నానబెట్టు అంటే వాడు నేను చెప్పలేదు. ఇది నా కొడుకు చాలా రిచ్. ఇంత బాదం తింటుండంటే ఎవరన్నా 5ో 10ో కానీ కింద ఓవర్ తినద్దు ధీరజ్. దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒక గిన్నె నిండా అంటే కనీసం నెలకు సరిపడా ఒకటేసారి నానబెట్టినానంటే అట్లా ఉంటుంది మా ధీరజ్. ఇంకంతా క్లీన్ చేసేసుకొని పడుకోవటమే. లక్కీ ఆడు కూడా మెడిసిన్స్ వేసినావు ఏ లక్కీ. ఆ చైర్ అంటే అస్సలు పడనే పడదు లక్కీ అంటే. చైర్ అర్థం ఉండద్దు, పక్కకు తోసి పడేయాలి అంతే. ఆల్మోస్ట్ కిచెన్లో వస్తాను చూపిరా. ధీరజు ఆన్లైన్లో ఈ గొడుగు బుక్ చేసిండనమాట. కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది. మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టిన వానికి అది వచ్చేదాకా అసలు పానమే ఆగుతలేదు.
చిన్నగా వాటర్ బాటిల్ సైజ్ భలే ఉంది అసలు, ఫోల్డింగ్ కూడా. గెట్ సెట్ గో. వా, లైట్ స్విచ్ ఒకటే ఇట్లా ఓకే 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 ఓకే. క్వాలిటీ అయితే బాగుంది, కానీ కొంచెం ఎక్కడో డ్యామేజ్ వచ్చింది. దాన్ని కొంచెం ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పేసి రిటర్న్ పెట్టిన. ఇది ఇక్కడంట ఇది ఒక్కటి కొంచెం ఎక్స్చేంజ్ పెట్టిన. బట్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది, సూపర్ ఉంది క్వాలిటీ. ఇంకా 300 అండ్ ఎంత, 306 రూపీస్. ఇంకా 1 క్లిక్. వా, పోలే అద్దరి పోలే. పెట్టేసి ప్యాక్ చేసి పెట్టేసేగా. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అన్నమాట. మీకు ఈ వీడియోలో 2 రోజుల వీడియోలో 3 రోజుల వీడియోలో అంతా మిక్స్ అక్కడక్కడక్కడ కొంచెం తీసినాయి, కంటిన్యూషన్ వీడియో అయితే కానే కాదు. అండ్ ఇంకా మార్నింగ్ వచ్చేసి ధీరజ్కు ఇంకా లంచ్లోకి అయితే మొత్తం పప్పు, అండ్ స్నాక్స్లోకి అయితే కొంచెం బాదము అండ్ ఒక క్యారెట్ ఉంటే క్యారెట్ కట్ చేసి ఇచ్చిన అనమాట. ధీరజ్ కూడా టిఫిన్ చేస్తుండు. ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు, కొంచెం వేడి రైస్లోకి కొంచెం పప్పుచారు వేసుకొని తినేసిండు. మా ఆయన ఏదో రాత్రి ఏదో చద్దన్నం లాగైతే నానబెట్టేసి ఉన్నాడు. మేము పడుకున్న తర్వాత మా ఆయన కొంచెం బయట పని ఉండి కొంచెం లేట్గా వచ్చిండు. మార్నింగ్ చూసే వరకేమో గిన్నె నిండా ఇట్లా చేసి పెట్టిండు అన్నమాట. ఇంకా ధీరజ్కి అయితే 7:20కి 7:30కి స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఇంకా అప్పటికే తొందరగా వెళ్ళిపోతాడు కాబట్టి నా పనులన్నీ ఇంట్లో కొంచెం ఫాస్ట్గా అయిపోతున్నాయి ఈ మధ్యలో. చినుకులు అయితే వర్షం పడతా ఉంది. ఇంకా ధీరజ్ అయితే మమ్మీ పోతున్నా పోవాలా వద్దా మమ్మీ. డైలాగ్ వాడు మొఖం చూసేటప్పుడు అసలు చెప్పేటప్పుడు చూడాలని ఫేస్లో ఉన్న ఫీలింగ్ మామూలుగా ఉండదన్నమాట. ఏదో బాధ కొద్దీ నన్ను నూకెత్తున్నావు కదా మమ్మీ, నేను పోవాలని లేకుండా నన్ను కావాలని నూకెత్తున్నావు కదా మమ్మీ, నువ్వు ఎంజాయ్ చేయి మమ్మీ అనుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది నాకైతే. దట్ నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మేము ముగ్గురం లక్కీ గడు కానీ మా ఆయన కానీ నేను కానీ ముగ్గురం ఇంట్లో ఉంటాం, నా కొడుకు ఎంత కష్టపడిపోతున్నా అని నాకు పైన కూడా ఒక్కొక్కసారి ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఏం చేస్తాము, ఎవరు ఏ టైంలో ఏది చేయాల్సిందో అది చేయాలి, తప్పదు కదా. తీరా స్కూల్ బస్సు వచ్చేస్తుంది. వాడి స్కూల్కి వెళ్తే ఎంత హైగా తర్వాత పని గాలి. ఇదిగోండి ఇట్లా వేసినమ్మా డోర్ని ప్యాక్. ఏం చేస్తాం, తప్పలేదు. వర్షం నీళ్ళు లోపలికి ఇంట్లోకి వస్తుంది. చూపిస్తాండి వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు ధీరజ్ని పంపించేద్దాం. బస్సు వస్తుంది, ఎల్లో కలర్ వచ్చేసింద్ర బుల్లోడా. పొట్టిబాబు ఎక్కేస్తుంది. సెవెన్ 7:30 వరకు వెళ్ళిపోతాడు ధీరజ్. 7:30 ఎగ్జాక్ట్లీ అంతే. 7:30కి అయితే వెళ్ళిపోతాడు. 7:20కి కిందికి దిగేస్తాడు అన్నమాట. అయితే ఇది ఏం చేసినామంటే వర్షపు నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. యాక్చువల్గా ఇది ప్యాక్ చేపిద్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ కొంచెం లో ఉంది కదా అని చెప్పేసి నేను ఆలోచించిన మా ఆయనకి. యాక్చువల్లీ ఈ కవర్ ఏమో మేము ఉండడానికి తీసుకున్న డోర్లకి ప్యాక్ చేద్దాం, కుక్కలు ఏమైనా గీకేస్తాయేమో వాటర్ పడి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ప్యాక్ చేయడానికి ఈ కవర్ షీట్స్ తీసుకొచ్చాం అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది, అట్లే ఉంది. ఆలోచించిన ఇప్పటికిప్పుడు అది తీసుకొచ్చి పెట్టలేము, ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అట్లుంది కదా అని చెప్పేసి నేను ఆలోచించి మా ఆయనతో చెప్తే దాని తర్వాత ఇట్లా ప్యాక్ చేసినాం అన్నమాట ఓవరాల్గా. కానీ ఇది వేసిన ఒక్క బొట్టు ఒక్క చుక్క నీళ్ళు రావట్లేదు. ఒక రకంగా టెంపరీగా నేను సేవ్ చేసినది అనొచ్చు. ఇది నేను ఆలోచించినప్పుడు నీళ్ళు ఇట్లా కింది కొట్టి వెళ్ళిపోతున్నాయి. లేడీస్ నిజంగా కొన్నిసార్లు ఇంటెలిజెంట్ నాకు అట్లా అనిపిస్తుంది అన్నమాట. సో అది మొత్తానికి అయితే ప్యాక్ చేసిన. బాగుంది కదా, అదిరిపోలేని ఐడియా. ఇంకో ఇట్లా చాలా కొన్ని రోజులు ఈ వర్షాకాలం రైనీ సీజన్ పోయే వరకు ఆల్రెడీ వర్షం పడుతుంది ఇది వరకు. అండ్ ఇంకా ఇంట్లో పని చేసుకునే ముందైతే ఇంకా బయట కొంచెం క్లీన్ చేసేద్దాము. పైగా నిన్న నేను లక్కీ ఇద్దరు షాంపూ వాష్ చేసుకున్నాం కాబట్టి హెయిర్ ఫాల్ ఫుల్గా అయిపోయింది. ఇంకా ఇంట్లో వస్తే నేను ఎక్కువ మోస్ట్లీ బయటనే దూసుకుంటాను. ఇంట్లో దూస్తే ఏంటంటే నాకు వెంట్రుకలు అలా కనిపిస్తే నాకు అస్సలు నచ్చదు. ఇంకా అందుకనే కొంచెం హెయిర్ అంతా అలా కనిపించింది. పైగా నాకు కానీ లక్కీ కానీ బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. నాకంటే లక్కీ తల్లికి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి బయట కూర్చుకొని మంచి ఆయిల్ అప్లై చేసుకొని దూసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసినా కానీ అంత జుట్టే కనిపిస్తుంది. అందుకని చెప్పేసి వర్షం పడుతున్నా తడుస్తున్నా కానీ కొంచెంగా కడిగేసాను అన్నమాట. ఇలా కడిగేస్తే దాని తర్వాత వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేంది, నాకే కాదు లేడీస్కి ఎవరికైనా.
సో అందుకని గాలి అయితే అసలు టూ మచ్ గాలి, అసలు విపరీతంగా ఉంది. చల్లగా ఈదురు గాలులు అస్సలు మామూలుగా లేవు అసలు. లక్కీను మా ఆయన ఇంకా పడుకొనే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు లేవలేదు, ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉంది. లక్కీ అని లేపినా వేస్ట్, ఏమైనా యూజ్ ఉందా? టైం అప్పటికి 7:45 అట్లా అయిపోతుంది. మీకు చూపిస్తాను రండి. మా ఆయన మంచి నిద్రలో ఉన్నాడు. లక్కీ తల్లి అప్పుడే లేచి ఇట్లా కూర్చొని ఉంది. నేను లోపలికి వెళ్ళి డోర్ తీయడము, లక్కీ వాళ్ళు లేవడం రెండు ఒకేసారి జరిగిపోయిందన్నమాట. ఇంకా లక్కీ వాళ్ళు లేచిన తర్వాత లక్కీ అని కార్యక్రమాలు ఉంటాయి. బ్రష్ చేయించడం కానీ, దాన్ని ఫ్రెష్ అప్ చేయించడం కానీ, ఇలాంటివన్నీ టీ తాగించడం కానీ, దాని పనులు దానికి ఉంటూ ఉంటాయి. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్కీకి వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత దాని తర్వాత వచ్చేసి ఇక ఇంట్లో పనులు, ఇంకా ఇంట్లో బట్టలు పడుకునే నైట్ పక్క బట్టలు అన్నీ మడత పెట్టేసి ఇంకా దాని తర్వాత ఇల్లు అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఇంకా నిన్ననే మాప్ చేశాను కాబట్టి డే బై డే అయితే మోస్ట్లీ డస్ట్ని చూసి చెత్త ఎట్లుంది ఇల్లులు బట్టి డైలీ వేయాల్సింది వస్తే తప్పకుండా మాఫ్ వేస్తాను, లేకుంటే ఆల్టర్నేట్ డేట్లో వేస్తానన్నమాట. పైగా బయట ఫుల్ గాలి వస్తుంది. నాకేంటంటే ఇల్లు నీట్గా కనిపిస్తుంది. అయితే ఆరేసిన కానీ గాలికి ఎక్కడికెక్కడికో ఎగిరిపోయేలా ఉన్నాయి బట్టలు. కొంచెం తేలింది, మార్నింగ్ ఏమో చినుకులు పడింది, ఇంకెప్పుడేమో పర్లేదు, కానీ గాలి విపరీతంగా ఉంది. ఈ బట్టలు ఎక్కడ ఎక్కకపోతే నాకేం అర్థం కావట్లేదు. ఇట్లా 3-4 డేస్ నుంచి ఈరోజు వేసిన బట్టలు కానీ దారుణంగా ఉంది. ఆరితేయో గాలి కొనుక్కోపోతే తెలియదు. ఇక ఇది పరిస్థితి. గాలి గన్నారం స్పీకింగ్. లక్కీ ఏడు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసిండు. నిన్న తలంటు స్నానం చేయించింది కాబట్టి టుడే నో స్నానం, ఓన్లీ టూత్ బ్రష్ అండ్ ఈటింగ్, దట్స్ ఇట్. లెక్కమ్మా ఇటు చూపి తల్లింది మొక్కమో. అయ్యో మా లక్కీ ఏడు మొత్తం కర్రీగా అయిపోతుండే, ఎందుకు ఏమో. అమ్మా తల్లి బంగారం ఇటు చూడు. ఓయ్ కళ, ఎంత జుట్టు వేసినా ఆ జుట్టు మాత్రం కళ్ళకి వస్తూనే ఉంటుంది. టీవీ చూస్తుంది, సీరియల్ చూస్తుంది లక్కీ గాడు. రీసెంట్ డేలో కొంచెం షాపింగ్ చేసిన. అయితే మొన్న రీసెంట్గా కరీంనగర్కి వెళ్ళాను కదా, ఒక డ్రెస్ తీసుకున్నాను. యాక్చువల్గా నిజానికి నేను చెప్తే మీరు కూడా నమ్మలేరు, కానీ బాగుంది, సూపర్ ఉంది క్వాలిటీ అయితే. ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది. ప్రైస్ నాకు అంత సోది చెప్తున్నావు, ఏం తీసుకున్నావు తల్లి, కొంచెం చూపి అంటారా? చూపించకపోతే ఇదిగోండి. యాక్చువల్గా మాంగళ్యాలో చిన్నగా షాపింగ్ చేసినాం, నలుగురు అక్క చెల్లెళ్ళము. అయితే అందరం సేమ్ తీసుకున్నాం అన్నమాట. బట్ చూపిస్తా. 2 పీస్ కుర్తీ సెట్ తీసుకున్నాము. ఇదేంటి ఏమంటారు, కార్డ్ సెట్. సో ఇది రేట్ కూడా 333 పడింది. నాకు రీజనబుల్లే అనిపించింది. ఒకసారి ట్రయల్ చేసి కూడా మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ ఏమనిపించింది, స్టిచ్చింగ్ కాస్ట్ కాదు అని అనిపించింది. అట్లీస్ట్ క్లాత్ కాస్ట్ కూడా అనిపించలేదు, అంత రీజనబుల్ అనిపించింది అన్నమాట. సో ఈచ్ వన్ వచ్చేసి మాకు 3333 అట్లా పడింది అన్నమాట. సో 333 రూపాయలు పడింది ఈ కార్డ్ సెట్ వచ్చేసి. బట్ నాకు ఎందుకో రీజనబుల్ అనిపించింది. కరీంనగర్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళండి అబ్బా. నాకైతే కొంచెం ప్రైస్ లెస్, అది కూడా స్టాక్, మళ్ళీ టైమింగ్ కూడా చెప్తాను. మేము ఇంకొక 2-3 అలా తీసుకుందాం అనుకున్నాం, కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇదేదో అదృష్టం కొద్దిగా దొరికినట్టుంది. లాస్ట్ పీసెస్ ఇవి, పైగా సైజెస్ కూడా దొరకాలి. నేను ఇవి XXL నాకు ఇందులో సరిగ్గా సరిపోతుంది, అందుకే నేను XXL తీసుకున్నాను. మా అక్క, మా చెల్లె, మా ఇద్దరు అక్కలు అందరం సేమ్ తీసుకున్నాము. ఇంకా ఇది ఒకసారి నేను వేసుకొని చూపిస్తా. అండ్ దీంతో పాటు రీసెంట్గా ఒక శారీ కూడా బుక్ చేసిన. ఈ సామ్రాజ్యం అంతా నాదే, ఎవరిది కూడా ఇంత ఏం లేదు. అలా 2 సైడ్లు పెద్ద బీరో నిండా మొత్తం మనది. పనికి వచ్చేదానికంటే పనికి రందే ఎక్కువ అన్నమాట. మనం ఏంటంటే ఒకరు తీయము, మనం కట్టుకుంటాం, బట్ ఓల్డ్ మోడల్ ఎక్కువ ఉన్నాయి. ఇది నేను వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నా. తనుజ శారీస్ అనే, తనుజేమో బిగ్ బాస్లో వైట్ కలర్ శారీ కట్టుకుంది కదా, నేను ఆ మోడల్లో బ్లాక్ది తీసుకున్నాను. బ్లాక్ అండ్ పింక్ ఈ మోడల్ తీసుకున్నాను అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 680 రూపీస్ పడింది నాకు వచ్చేసి, ఫ్రీ షిప్పింగ్లోనే. ఇదిగో బాగుంది కదా కలర్. నాకు ఎందుకో బ్లాక్ కూడా బాగానే అన్ని సెట్ అయితే, బేసిక్గా కొంచెం వైట్గా ఉంటాం కాబట్టి ఏ కలర్ అయినా సెట్ అయిపోతుంది. దీని ట్యాజిల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చింది. నేను రన్నింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకోవట్లేదు, అందుకనే పింక్ కానీ గ్రీన్ కానీ ఏది ఉంటే అది వేర్ చేసేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నా రీసెంట్ డేలో. ఇంక ఇప్పుడైతే నేను ఒకసారి కార్డ్ సెట్ వేసుకొని ట్రయల్ చేసి చూపిస్తాను. నేను కూడా ట్రయల్ చేయాలి అక్కడ.
మీతో పాటు నేను కూడా చూడాలి. ఓకేనా? ఫైనల్గా అయితే వేసుకున్నా, కరెక్ట్ ఉందండి. నాకు యాక్చువల్గా నా సైజ్ ఇంత ఎల్లో అయితే నాకు మస్తు సరిపోతుంది యాక్చువల్లీ. కాకపోతే నా డ్రెస్సులు మీరు ఏది చూసినా కానీ ఎక్సెల్ ఉంటుంది, డబుల్ ఎక్సెల్ ఉంటుంది కొన్నిట్లలో. ఎందుకంటే చెప్పాను కదా నాకు ఫ్రీ సైజ్ అంటేనే ఇష్టం కొంచెము. ఇదిగోండి ప్యాంటు అండ్ కాట్ సెట్ డ్రెస్ టాప్ రెండు సరిపోయింది. దీనికి పాకెట్ కూడా వచ్చింది. మరి ప్యాంట్కి ఏం రాలేదు కానీ టాప్కి అయితే వచ్చింది. ఇదిగో పాకెట్ 333 అండి. ఏం వస్తుంది చెప్పండి. మాంగళ్య నేనైతే కరీంనగర్లో తీసుకున్నా. మీ దగ్గర ఎక్కడన్నా మాంగళ్య ఉంటే ఒకసారి క్లిప్ తీసుకొని వాళ్ళకి చూపించండి. మేబీ ఉంటే ఉండొచ్చు, బట్ నాకైతే వర్తే అనిపించింది. మా అక్కకు కూడా చెప్పిన ఒక 2-3 కూడా తీసుకోవే, మనకు డైలీ వేర్కి యూజ్ అవుతాయి అని చెప్పేసి. బట్ బాగుంది కదా ఇది ఓవరాల్గా. నేను కూడా ఇప్పుడే ట్రయల్ చేస్తున్నా. కలర్స్ ఇల్లో రెండే కలర్స్ కనిపించినాయి మాకైతే. ఇదొకటి, ఇంకోటి వైలెట్ కలర్ లాగా, వైలెట్ అండ్ గ్రీన్ మిక్సింగ్ ఏదో కనిపించింది. సేమ్ మోడల్ వైలెట్ గ్రీన్ ఏదో కనిపించింది. మా చిన్నక్క ఇంకో అక్క తీసుకుంది, మా చిన్నక్క తీసుకుంది. దాని దగ్గర ఒక మోడల్ ఉంది, బట్ మా సైజులో లేవన్నమాట. ఇవే లాస్ట్ మేము చూసి తీసుకున్నాక అందరు కొట్టుకుంటున్నారు. వెళ్తే కనుక ఎర్లీ మార్నింగ్ అంటే 10-11 o'clock అలా వెళ్ళండి, మేబీ స్టాక్ ఉంటుందని వాళ్ళు చెప్పారు, స్టాప్ వాళ్ళు, కాబట్టి నేను చెప్తున్నా. సో ఇది ఓవరాల్గా ఎలా ఉంది? రీజనబుల్లే కదా? మీరు కూడా కామెంట్ చేయండి. నాకైతే రీజనబుల్ అనిపించింది. ఓకే.